నీతిమంతుల గుడారాలలో ఎవరైతే యేసు రక్తం ద్వారా కడగబడి పాపం విషయమై పశ్చాత్తాపడి పరిశుద్ధులుగా మార్చబడి యేసు రక్తములో యేసయ్య శరీరములో పాలిభాగస్తులుగా మార్చబడి నీతిమంతులుగా తీర్చబడతారో ఆ నీతిమంతుల గుడారాలలోనట రక్షణ గూర్చిన ఉత్సాహ సునాద గీతాలు వినబడతాయి. అంటే ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఆ ఇంట్లో ఎందుకు దేవుడి గురించిన పాటలు వినబడుతున్నాయి, ఆ ఇంట్లో ఎందుకు దేవుడి గురించిన మాటలు వినబడుతున్నాయి అంటే, ఆ గృహము రక్షింపబడిన గృహముగా మార్చాడు దేవుడు. ఈ ఉదయం ఆలోచన చేయి, నీ గృహము రక్షింపబడిందా? నీ గృహములో ఉన్న నీ బిడ్డలందరూ, నీ గృహములో ఉన్న నీ యజమాని రక్షింపబడిన అనుభవాల్లోకి వచ్చాడా? నీ కుటుంబంలో నీ ఒక్కదానివే రక్షింపబడితే నీకు సంతోషం ఉంటుందా? నీ కుటుంబంలో నువ్వు ఒక్కడివే రక్షింపబడి నీ ఒక్కదానివే రక్షణ మార్గంలో నడిపించబడితే నీ కుటుంబంలో రక్షణ లేని వారి యొక్క పరిస్థితి ఏంటి? దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చింది, దేవుడు నీకు గృహాన్ని ఇచ్చింది, నీ ఒక్కదానివే ఆనందించడానికి కాదు. వాక్యం సెలవిస్తుంది, నీతిమంతుల గుడారములో కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడి ఉత్సాహ సునాద గీతాలతో దేవుని సేవించుదురుగాక. హల్లెలూయా.